తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం కలిగించినటువంటి కేసు గండికోటలో వైష్ణవి హత్య కేసు. వైష్ణవిని చంపింది ఎవరు? ప్రియుడు లోకేష్ కాకపోతే చంపింది ఎవరు? ఇలా దాదాపుగా వారం రోజుల పాటు ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పోలీసులు మొత్తం చాలామందిని విచారణగా పోలీస్ స్టేషన్కి పిలిపించారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం ఈ కథంతా కూడా వైష్ణవి హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా వైష్ణవి కుటుంబ సభ్యుల చుట్టే తిరుగుతోంది. వైష్ణవి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఒక్కొక్కరిగా పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గరున్నటువంటి సమాచారంతో వాళ్లకు దొరికినటువంటి క్లూస్తో క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. దాదాపుగా ఇప్పటికి వైష్ణవి హత్య జరిగి జూలై 14వ తారీఖున సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు హత్య జరిగింది. మరుసటి రోజు ఉదయం 15వ తారీఖున ఉదయం మంగళవారం నాడు వైష్ణవికి సంబంధించినటువంటి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సరిగ్గా ఇప్పుడు మంగళవారం దాటి బుధవారానికి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే వారం రోజులు పూర్తయినా కూడా పోలీసులు బయటకు లీకులు మాత్రమే వదులుతున్నారా? కుటుంబం చుట్టే ఇప్పుడు లీకులన్నీ కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే హత్య చేశారు అనే విధంగా ఇప్పుడు అక్కడ దొరుకుతున్నటువంటి ఆధారాలన్నీ ఆ వేళ్లన్నీ కూడా ఇప్పుడు కుటుంబం వైపే చూపిస్తున్నాయా? ముఖ్యంగా వైష్ణవికి సంబంధించినటువంటి సోదరుల పాత్ర ఇందులో ఉందా? వైష్ణవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి ఎక్కడైతే హత్య జరిగిందో గండికోటకు సంబంధించినటువంటి గ్రామస్తులను ప్రస్తుతం పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? సో వైష్ణవి కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు గండికోట గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో హత్య జరిగినటువంటి సమయంలోనే సరిగ్గా అదే సమయంలోనే అనేక మార్లు ఫోన్ చేసినట్టుగా పోలీసుల దగ్గర ఒక ఫోన్ కాల్స్ డేటాని సేకరించారు. ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో తోట సుబ్రహ్మణ్యం, వైష్ణవికి సంబంధించినటువంటి బావ వరుస అయ్యేటువంటి వ్యక్తి, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి తోట సుబ్రహ్మణ్యం, అంటే వైష్ణవి పెదనాన్న కూతురు భర్త. సో ఇప్పుడు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? అతని ఫోన్ నుంచి అదే గ్రామానికి సంబంధించిన హత్య జరిగినటువంటి గండికోట గ్రామానికి సంబంధించిన కొంతమందికి ఫోన్లు ఎందుకు వెళ్ళాయి పదే పదే అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. తోట సుబ్రహ్మణ్యంతో పాటు గండికోటకు సంబంధించినటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి సుబ్బయ్య, మహేష్, లక్ష్మణ్, వీరిని కూడా పోలీసులు ఇప్పుడు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? లక్ష్మయ్య, ఈ నలుగురిని ఎందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? సో ఈ నలుగురు చుట్టూ ఇప్పుడంతా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. కీలకమైనటువంటి ఆధారాలను సేకరిస్తున్నారు. దాదాపుగా కేసు కొలిక్కి వస్తోంది అనేటువంటి భావిస్తున్న తరుణంలో మళ్ళీ పోలీసులు వేరే కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నారు. అసలు వాస్తవాలేంటి? కుటుంబం చుట్టే పోలీసులకు సంబంధించినటువంటి విచారణ ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఖచ్చితంగా వైష్ణవి కుటుంబ సభ్యుల పాత్ర ఉందా? చూద్దాం. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లైవ్లో ఉన్నారు కడప ప్రతినిధి సుదర్శన్, చెప్పండి. మొదటి నుంచి కూడా మనం ప్రతిరోజు మీరు స్పాట్కి వెళ్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో తోట సుబ్రహ్మణ్యం, మహేష్, లక్ష్మణ్, లక్ష్మయ్య, సుబ్బయ్య వీళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? కుటుంబ సభ్యుల చుట్టూనే కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా తిరుగుతుంది. ఇది వాస్తవం. ఇంతకు మించి వేరే పోలీసులకు వేరే లీడ్ ఏమీ లేదు, వేరే కారణాలు లేవు. అయితే ఎవరు చంపారు, కుటుంబ సభ్యులు ఎందుకు చంపించాల్సి వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అంటే సర్కమ్టెన్సెస్, ఎవిడెన్సెస్ మొత్తము ఉన్నప్పుడే అది కోర్టులో కేసు నిలబడుతుంది కాబట్టి ఆధారాల సేకరణలో పోలీసులు పడ్డారు. అందుకే ఇది ఆలస్యం అవుతూ ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే పేర్లు ప్రస్తావించారో వాళ్ళందరూ కూడా వాళ్ళలో కుటుంబ సభ్యులు కాకపోయినప్పటికీ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతోనే అక్కడికి వెళ్ళారు. వీరి కుటుంబ సభ్యులతోనే వాళ్ళు టచ్ లో ఉన్నారు. అందువల్లనే వాళ్ళను ఇన్వెస్టిగేషన్ కు పిలిచారు పోలీసులు. సుబ్బయ్య అనే పేరు గట్టిగా వినిపిస్తుంది. అతను గండికోట వాస్తవుడే. ఆ రోజు లోకేష్ వైష్ణవిని అక్కడ వదిలి వచ్చే ముందు బైక్ లో ఆపోజిట్ లో ఒక వ్యక్తి వచ్చాడు. బస్సు ఇక్కడి నుంచి ఎన్ని గంటలకు వెళ్తుంది అని అడిగాడు.
ఆ సమాచారం 6 గంటలకు వెళ్తుంది అని చెప్పాడు. అతని పేరు కూడా సుబ్బయ్యే. అయితే ఆ సుబ్బయ్యని అదుపులోకి ఇప్పుడు తీసుకున్నారు పోలీసులు. సుదర్శన్ సుబ్బయ్యకి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి స్క్రీన్ మీద చూపిద్దాం. ఎస్, సరిగ్గా లోకేష్ వైష్ణవిని తీసుకొని వైష్ణవి కుటుంబ సభ్యులు ఇక్కడికి వస్తున్నారు, తమ విషయం తెలిసిపోయిందంటూ గండికోట ముఖద్వారం బయట వదిలి వచ్చేటువంటి క్రమంలో అక్కడ ఒక వ్యక్తి బైక్ మీద వస్తున్నటువంటి వ్యక్తి అక్కడ ఆగి లోకేష్ వైష్ణవితో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు ఇంతకుముందు మనం చూపించాం. ఎస్, ఇప్పుడు లోకేష్ వస్తున్నాడు. లోకేష్ వెనక వచ్చినటువంటి ఆ బైక్ వ్యక్తి ఎవరు? అతనే సుబ్బయ్య. ఎస్, కంటిన్యూ సుదర్శన్. ఇదే ఇప్పుడు ఈ సుబ్బయ్యని విచారణ చేస్తున్నారు. అంటే ఆయన ఫస్ట్ లో ఆ రోజు సీసీ ఫుటేజ్ పరిశీలించిన వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే తనకేమీ తెలియదు, కేవలం వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితేనే ఇచ్చానని చెప్పాడు. కానీ అనుమానం వచ్చినటువంటి పోలీసులు అతని కాల్ డేటా కూడా తీశారు. అతని కాల్ డేటాలో కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తోట సుబ్రహ్మణ్యం అని వైష్ణవికి బంధువు అయినటువంటి బాబా వరుస అయినటువంటి మూడో పెదనాన్న అల్లుడు, అతని నుంచి ఇతనికి కాల్స్ వచ్చాయి కంటిన్యూస్ గా. అది కూడా 12 సార్లు వచ్చాయి గంట వ్యవధిలోనే. అది కూడా చాలా క్రూషియల్ టైం. పోలీసులు ఏదైతే ఆ రోజు సోమవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో హత్యకు గురి అయి ఉంటుంది వైష్ణవి అని భావిస్తున్నారో ఆ టైంలోనే ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సుబ్బయ్యకు తోట నరసింహకు మధ్య కాన్వర్జేషన్ జరిగింది. తోట సుబ్రహ్మణ్యంకు మధ్య కాన్వర్జేషన్ జరిగింది. ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే క్యాజువల్ గా ఒకసారి చేస్తారు, కంటిన్యూగా మాట్లాడుకుంటారు. కానీ పదే పదే కాల్ చేస్తూ పెట్టేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నది కూడా ఇప్పుడు పోలీసుల నుంచి వినిపిస్తున్నటువంటి డౌట్. అందులో వీళ్ళ కాన్వర్జేషన్ లో ఒక దుప్పటి గురించి డిస్కషన్ వచ్చింది. స్పాట్ లో ఒక దుప్పటి దొరికింది. వైష్ణవి మృతదేహం పక్కనే ఒక దుప్పటి పడి ఉంది. అంటే చంపేసిన తర్వాత అదే దుప్పటిలో చెరొక వైపు పట్టుకొని వైష్ణవి మృతదేహాన్ని అంతకులు టెంపుల్ వెనుక వైపు తీసుకెళ్లి ముళ్ళ పొదల్లో దాచిపెట్టి ఉంటారు అని అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే మృతదేహాన్ని నేరుగా ముట్టుకొని తీసుకెళ్తే ఫింగర్ ప్రింట్స్ పడతాయని ఒక తెలివితేటలతోనే వీళ్ళు ఆ దుప్పటిని వాడి ఉంటారు అన్న ఒక కారణం వినిపిస్తుంది. ఇప్పుడు అదే చర్చ వీళ్ళ ఫోన్ కాన్వర్జేషన్ లో జరిగింది. అంటే ఈ హత్య మొత్తం ఆపరేటింగ్ అంతా హైదరాబాద్ నుంచి సాగిందా అనే అనుమానాలు కూడా పోలీసులకు కలుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే వీళ్ళిద్దరిని కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఇక స్పాట్ లో ఆ రోజు హత్య జరగడంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులుగా అనుమానిస్తున్నటువంటి మరో వ్యక్తి పేరు లక్ష్మయ్య. ఇతను కూడా అక్కడ స్థానికుడే. ఇతను కొండయ్యతో మంచి పరిచయాలు ఉన్నాయి, కొండయ్యతో టచ్ లో ఉంటాడు. ఇతను కూడా దూరపు బంధువు అవుతారని చెప్తూ ఉన్నారు. ఇతని పాత్ర పైన కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అతన్ని నిన్నటి నుంచి కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు అన్ని కోణాల్లో. ఇక మరో వ్యక్తి మహేష్, ఇతను కూడా స్థానికుడే. ఇతని పాత్ర పైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని కూడా విచారిస్తూ ఉన్నారు. ఇక్కడ బంధువులకు సంబంధించినటువంటి ఇష్యూ తప్ప వేరే ఏ ఇష్యూ లేదు. వైష్ణవిని హత్య చేయాలన్నంత ఆలోచన కానీ అంత కారణాలు కానీ వేరే ఏ వ్యక్తుల నుంచి కూడా పోలీసులకు కనిపించట్లేదు. కేవలం బంధువుల చుట్టూనే కథ నడుస్తూ ఉంది. అయితే ఈ బంధువులు ఎవరిని పురమాయించారు ఈ హత్య చేయడానికి, అందులో పాల్గొన్న వాళ్ళెవరు, వీళ్ళకు సహకరించిన వాళ్ళెవరు, నేరుగా హత్యలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళెవరు అన్న కోణంలోనే పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కొన్ని క్లియర్ లీడ్స్ పోలీసులకు దొరికినట్టుగా తెలుస్తుంది. మరో 24 గంటల్లో పోలీసులు ఈ కేసును ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకే మీరు అన్నట్టుగా ఇప్పటికే 14వ తేదీ హత్య జరిగింది. ఈ రోజుకి 8 రోజులు కావస్తూ ఉంది. గండికోట్లో, అది ఎక్కడో కాదు, గండికోట్లో వాళ్ళ ఊరికి సమీపంలోనే జరిగింది. అది కూడా బంధువులే చేశారు అన్నట్లు ఇప్పటికే అనేక లీకులు బయటకు వస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళ అమ్మాయిని వాళ్ళే చంపుకునేటువంటి కారణాలు ఏముంటాయని విశ్లేషించడానికి ఇన్ని రోజుల సమయం అవసరం లేదు. అలాగే బంధువులందరూ కూడా అందుబాటులోనే ఉన్నారు. ఎవరి పేర్లైతే వినిపిస్తున్నాయో, ఎవరిపైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో వాళ్ళందరూ కూడా అందుబాటులోనే ఉన్నారు పోలీసులకు. వాళ్ళందరూ విచారణకు హాజరవుతున్నారు. పోలీసులు అడిగినటువంటి ప్రతిదానికి సమాధానం చెప్తూ ఉన్నారని కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికీ కూడా వైష్ణవి బ్రదర్స్ కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ బంధువులందరూ కూడా అదే హనుమనగుత్తులోనే విలేజ్ లోనే ఉన్నారు. అక్కడ కూడా కొంతమంది పోలీసులను మఫ్టీలో కాపలా ఉంచారు అని సమాచారం అందుతూ ఉంది. కాబట్టి ఇంతమంది అందుబాటులో ఉన్నారు. ఇన్ని క్రూషియల్ ఎవిడెన్సెస్ కూడా వస్తూ ఉన్నాయి. కానీ కేసును నిర్ధారించడానికి, కొలిక్కి తేవడానికి పోలీసులు ఇంకా ఎందుకు తాస్తారం చేస్తున్నారు అన్న దానిపైన కూడా సర్వత్రా ఇప్పుడు ఒకంత విమర్శలు కూడా పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీసులు జాప్యం చేస్తున్నారా? పూర్తిగా డేటానంతా కూడా విశ్లేషించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఏ ఒక్క చిన్న ఆధారాన్ని కూడా మిస్ చేసుకోకూడదు. ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా, ఇది సంచలనం కలిగించినటువంటి కేసు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా
పెద్ద సంచలనంగా మారిపోయింది. ఒక సెన్సేషన్ మర్డర్‌గా మారిపోయింది వైష్ణవి హత్య కేసు. సో, పోలీసులు చూస్తే చాలా ధీమాగా ఉంటున్నారు. మనతో మాట్లాడినప్పుడు మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు. అలాగే చాలామంది మీడియాతో కూడా మాట్లాడుతూ కూడా చాలా ధీమాగా ఉన్నారు. అదేవిధంగా అంతకు ముందే అంటే మూడవ రోజే నేరుగా డీఐజీ రంగంలోకి దిగారు. డీఐజీ మా దగ్గర ఒక పెద్ద క్లూ దొరికింది. పూర్తి స్థాయిలో తాము నిర్ధారించుకున్నాము. సో, ఇవాళ రాత్రే మీ ముందుకు పోలీసులు వస్తున్నారు. సో, జిల్లా అధికారి కూడా రాబోతున్నారు. మీకు ప్రెస్ మీట్లో ఏం జరిగిందో కూడా చెప్పబోతున్నారని ప్రకటన చేసి ఇప్పటికి దాదాపుగా 4 రోజులు పూర్తవుతుంది. 5వ రోజు కూడా జరుగుతుంది. అయితే పోలీసులు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంత జాప్యం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. 17 ఏళ్ల మైనర్ బాలికను తీసుకెళ్లాడు. అయితే ప్రేమికుడు తీసుకెళ్లాడు. దాన్ని అదునుగా భావించి కొంతమంది హంతకులు ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు, వివస్త్రను చేశారు. ఇదంతా కూడా చాలా దయనీయమైనటువంటి, ఘోరమైనటువంటి సంఘటన. కాబట్టి పోలీసులు ఒక్కసారి ఇందులో హంతకులు ఎవరని నిర్ధారిస్తే మరుసటి నిమిషం నుంచే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయనే చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి అంతటి శిక్షలు పడాలి, అంత ఘోరంగా వాళ్లకు కఠిన శిక్షలు విధించాలి అంటే పోలీసులు సమర్పించేటువంటి ఎవిడెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఆ ఎవిడెన్స్ సేకరణలోనే పడ్డారు. కేసును ఛేదించాము, పలాని వాళ్ళు హంతకులని తేలింది, నిందితులని తేలింది కాబట్టి అని చెప్పి పోలీసులు ఏదో ఒక ప్రెస్ మీట్ ద్వారా దీన్ని చేసుకుంటే సరిపోదు. కానీ వైష్ణవి హత్య కేసు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న నేపథ్యంలో రేపటి రోజున దానిపైన ప్రజలందరికీ కూడా ఫాలో అప్ ఉంటుంది. అంత దారుణంగా ఆ రోజు గండికోటలో ఒక అమ్మాయిని చంపేశారు. ఆ కేసులో ఎలాంటి జడ్జిమెంట్ వచ్చింది, హంతకులకు ఎలాంటి శిక్ష పడింది అనే కోణంలో కూడా భవిష్యత్తులో చర్చ జరిగే అవకాశం ఉంటది. వాటన్నిటి మీద కూడా పోలీసుల విచారణే ఆధారపడి ఉంది. ఈ రోజు పోలీసులు సేకరించేటువంటి ఆధారాలే రేపటి రోజున కేసుకు బలమవుతాయి. కాబట్టి ఆ కంప్లీట్ ఎవిడెన్సెస్ పక్కా ఆధారాల సేకరణలో పోలీసులు పడ్డారు. దీంట్లో భాగస్వాములైనటువంటి కుటుంబ సభ్యులే అని నిర్ధారించుకున్నప్పటికీ దాని వెనుక స్పష్టమైనటువంటి కారణాలను చెప్పాలి, స్పష్టమైనటువంటి ఆధారాలను చూపించాలి. అందుకే పోలీసులు ఈ పనిలోనే నిమగ్నమైనట్టుగా మనకు తెలుస్తుంది. అందరూ కూడా ప్రశ్నిస్తున్నది ఒకటే సుదర్శన్, అందరూ కూడా ఏమంటున్నారంటే ఏ కేసు అయినా సరే, ఎంత సెన్సేషన్ చేసినటువంటి కేసు అయినా సరే, సో పెద్ద పెద్ద హత్య కేసులను కూడా సో చాలా ఈజీగా ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఆ వివరాలను మీడియాకు వెల్లడించినటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఈ కేసులో మాత్రం పోలీసులు వాంటెడ్గానే దీన్ని డిలే చేస్తున్నారా, లేదంటే పక్కా ప్లాన్ ప్రకారం మొత్తం ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలి అనేటువంటి విషయంలో జాప్యం చేస్తున్నారా, లేదంటే వాళ్లకు తగినటువంటి ఆధారాలు ఇంకా దొరకలేదనే కేసు జాప్యం జరుగుతుందనుకోవచ్చా? డే 1 నుంచి కూడా 14వ తేదీ హత్య జరిగినప్పటి నుంచి కూడా పోలీసులు అక్కడి నుంచి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కువ మందిని ఆధారాల కంటే ప్రచారాల బేస్ గానే వాళ్ళని అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. అనుమానితులుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. వాళ్ళని అన్ని కోణాల్లో విచారణ చేస్తూ ఉన్నారు. అయితే విచారణ చేసే సమయంలో నీ పైన ఇలాంటి ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి, దీనికి ఏం సమాధానం చెప్తావు అని గట్టిగా పోలీసులు విచారణలో ఎవరైతే అనుమానితులుగా విచారణకు హాజరవుతున్నారో వాళ్ళను ప్రశ్నించడానికి గట్టిగా ఎవిడెన్సెస్ లేవన్నది కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే క్లూస్ టీమ్స్ కానీ, ఫోరెన్సిక్ టీమ్ కానీ, అలాగే ఇన్వెస్టిగేషన్ టీం నుంచి కానీ ఎలాంటి పురోగతి లభించట్లేదు. ఇప్పటికీ ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని కానీ, అలాగే డాగ్ స్క్వాడ్ ఏదన్నా కొంత ఏరియాను ఫైండ్ అవుట్ చేసిందని కానీ, అలాగే ఆ రోజు వైష్ణవి మృతదేహం పక్కన పడినటువంటి వస్తువులు కానీ, అలాగే మృతదేహం పైనటువంటి గాయాలు కానీ ఇవేవి కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కు అంతగా దోహదపడట్లేదు. కాకపోతే మోటివ్ ఏంటి అనే కోణంలోనే ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే తీసుకెళ్లిన వ్యక్తి అసలు ఆ రోజు గండికోటకు వెళ్ళడానికి కారణమయ్యి ఆ సంఘటన అంతటికీ కారణమైనటువంటి వ్యక్తి లోకేష్ కు ఇందులో ప్రమేయం లేదు అని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఎవరికి ఉంటుంది అనే ప్రమేయం అనే కోణంలో ఆలోచించినప్పుడు బంధువుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించి కొన్ని లాజికల్ పాయింట్స్ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. దాని రిలేటెడ్ ఎవిడెన్స్ కోసం పోలీసులు ఇప్పటికే సెర్చ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని విచారణ చేసిన క్రమంలో కొంత ఎవిడెన్సెస్ కూడా పోలీసులకు లభించాయి. ముఖ్యంగా లోకేష్ ఎందుకు తీసుకెళ్లాడు, ఎప్పుడు తీసుకెళ్లాడు, తీసుకెళ్లడానికి ముందే ఎవరికైనా మూడో వ్యక్తికి ఈ విషయం తెలుసా, అసలు మీ ప్రేమ పట్ల కుటుంబ సభ్యుల తీరు ఎలా ఉంది, వాళ్ళ గతంలో నిన్నేమైనా మందలించారా, కొట్టారా, నిన్నేమన్నా బెదిరించారా అనే కోణంలో కూడా లోకేష్ ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా చాలా కీలకంగా పోలీసులకు మారింది. దానిని ఆధారంగా చేసుకునే పోలీసులు
ఎక్కువగా కుటుంబ సభ్యుల మీద ఫోకస్ చేశారు. వాళ్ళను అన్ని కోణాల్లో విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం కూడా ఎస్పీ గారిని సుదర్శన్ ఇంటర్వ్యూలో కుటుంబ సభ్యుల్ని గతంలో ఇటీవల చూసాం. సో బ్రహ్మయ్యతో అదుపులోకి తీసుకొని బ్రహ్మయ్య దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎవరైతే చెన్నైకి వెళ్ళారు, సొంత అన్న వైష్ణవి సొంత అన్న చెన్నైకి వెళ్ళాడని భావిస్తున్నటువంటి వ్యక్తి బ్రహ్మయ్య. సో బ్రహ్మయ్య ప్రమేయం లేదు అంటే బ్రహ్మయ్య చెన్నైకి వెళ్ళాడు, ఖచ్చితంగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్నారు. సో బ్రహ్మయ్యని పక్కన పెట్టిన తర్వాత సురేంద్రకు వచ్చారు, పెదనాన్న కొడుకు. సో అక్కడికి ఆ స్పాట్కి వెళ్ళినటువంటి సురేంద్రను విచారించిన తర్వాత సురేంద్రను కూడా పక్కన పెట్టారు. ఆ తర్వాత మరో సోదరుడు అయ్యేటువంటి కొండయ్య దగ్గరికి వెళ్ళారు, కొండయ్యను కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు తాజాగా బావ వరుస అయ్యేటువంటి వ్యక్తి తోట సుబ్రహ్మణ్యుని, హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తిని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు బయట వ్యక్తులు, ఇప్పుడు తొలిసారిగా కుటుంబం కాకుండా, కుటుంబ సభ్యులు కాకుండా, వారికి సంబంధించిన వ్యక్తులు కాకుండా బయట వ్యక్తులు, అంటే వీరికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ పక్కాగా క్లూస్ దొరికినటువంటి వ్యక్తులు, అంటే తోట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి దగ్గర నుంచి బయట వ్యక్తులకు ఫోన్ కాల్స్ పదే వెళ్ళాయి. మీరు చెప్తున్నట్టుగా దుప్పటి అనేటువంటి విషయాన్ని కూడా ఆ ఫోన్లో మాట్లాడుకున్నారు అనేటువంటి సమాచారం కూడా బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు బయట వ్యక్తులు ఎవరైతే లక్ష్మయ్య, మహేష్, సుబ్బయ్య ఈ ముగ్గురిని అదుపులో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కేసు ఒక కొలిక్కి వస్తుందా? వాళ్ళ స్టైల్లో, పోలీసుల స్టైల్లో వీళ్ళని విచారిస్తే మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడే అవకాశం ఉందంటారా? పోలీసులు విచారణ అదే చేస్తున్నారు. వాళ్ళ స్టైల్లోనే వాళ్ళు విచారణ ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు బయట వ్యక్తులు, వీళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారు. కానీ వీళ్ళకి మోటివ్ మాత్రం పేరెంట్సే. ఇక్కడ బంధువుల నుంచే వచ్చింది. వాళ్ళ వైష్ణవి బంధువులే వీళ్ళను పురమాయించారు అన్నది టాకు. ఆ కోణంలోనే వాళ్లకు వీళ్లకు మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ ఆధారంగానే వాళ్ళను తీసుకొచ్చారు. కాకపోతే లాస్ట్ ఛాన్స్ పోలీసులకు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోవడం, ఆ ప్రయారిటీనే పోలీసులు ఫాలో అవుతూ ఉన్నారు. ఎందుకంటే పక్కా ఎవిడెన్సెస్ దొరికిన తర్వాతే, పార్టిసిపెంట్ దొరికిన తర్వాతే. సుదర్శన్, కుటుంబ సభ్యులంటే సోదరులేనా, లేదంటే వేరే ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉండే అవకాశం ఉందంటారా? వైష్ణవి తల్లి దగ్గర నుంచి, సోదరుల దగ్గర నుంచి, వాళ్ళ బంధువులు అందరిపైన కూడా పోలీసులు ఒకే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి బయటికి సమాచారం లీక్ అయిన తర్వాత వాళ్ళు గండికోటకు వెళుతున్నారా అని వాళ్ళ బంధువుల్లో ఒకరికి తెలిసిన తర్వాత ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ రోజు లోకేష్ తో వెళ్ళింది తన అమ్మాయి, దాన్ని దండించి తీసుకురావడానికి, అమ్మాయిని మందలించి తీసుకురావడానికి వెళ్ళారు అన్నది ఇక్కడ ఎక్కడా కూడా నిర్ధారణ కావట్లేదు. పూర్తిగా దొరికితే లోకేష్ ను కూడా అక్కడే హతమార్చాలన్న కోణంలోనే ఈ స్కెచ్ అంతా కూడా నడిచింది. కాబట్టి పోలీసులు ఆ కోణంలోనే విచారణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్లో ఎవరి పాత్ర ఎంత అనేది నిర్ధారించాలి అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళ గురించి ఖచ్చితంగా వాళ్ళ నుంచే సమాచారం రాబట్టాలి. మాకు ఫలాని వ్యక్తి పురమాయించాడు ఈ పనిని, ఫలాని వ్యక్తి మాతో టచ్ లో ఉండి ఇక్కడికి వెళ్ళండి, ఇన్ని గంటలకు అక్కడికి వెళ్ళండి, ఇలా చేయండి అని చెప్తేనే మేము చేశాము అన్నట్టు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో హత్యలో వాళ్ళు ఇచ్చేటువంటి వాంగ్మూలం ఆధారంగానే, వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగానే కుటుంబ సభ్యులను బాధ్యులను చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ముందు వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టాలన్నదే పోలీసుల ప్రయత్నంగా కనిపిస్తోంది. అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉందనుకోవచ్చా? ఇప్పుడు జరిగినటువంటి మర్డర్ ఇష్యూలో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారా వాళ్ళకి దొరికినటువంటి క్లూస్ చూస్తే? ఎస్ వీళ్ళే స్థానికంగా ఉన్నటువంటి గండికోట గ్రామస్తుల్లో కొంతమంది అయినటువంటి వీళ్ళ సహకారంతోనే అది చేయగలిగారు. అందుకే అంత పక్కాగా చేయగలిగారు. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీళ్ళకే సరైన మార్గాలు ఉన్నాయి. వీళ్ళకు మాత్రమే గండికోటలో అణువణువు తెలుసు, ఎక్కడ సీసీ ఫుటేజ్ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ మృతదేహాన్ని దాచిపెడితే ఎక్కువ రోజులు కనిపెట్టలేరు అనే విషయం కంప్లీట్ గా గండికోట పైన పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులే ఈ హత్యలో పాల్గొన్నారు అని మొదటి నుంచి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఆ కోణంలోనే అక్కడ గండికోట గ్రామస్తులను కొంతమందిని పోలీసులు అనుమానించి విచారణ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ పాత్ర ఉంది, నేరుగా వీళ్ళు పార్టిసిపేట్ చేశారన్న కోణంలోనే విచారణ జరుగుతూ ఉంది. అయితే వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సమాచారం కానీ, పోలీసులు వాళ్ళకి సంబంధించి సేకరించినటువంటి ఎవిడెన్సెస్ కానీ టాలీ అయిన తర్వాతే దానిపైన నిర్ధారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అధికారికంగా పోలీసులు విచారిస్తున్నాము, ఆధారాలన్నీ కూడా వచ్చిన తర్వాతే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. కానీ అనధికారికంగా పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది? సో మొదటి నుంచి లీకులన్నీ కూడా వస్తున్నాయి, కుటుంబం చుట్టే ఆ లీకులన్నీ కూడా తిరుగుతున్నాయి. సో కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఈ హత్య చేసి ఉంటారు అనేటువంటి అనుమానాల్ని మొత్తం అందరికీ కలిగించేలా ప్రస్తుతం అంతా కూడా విచారణ జరుగుతుంది. ముఖ్యంగా దీనికి కారణం ఎవడైతే ప్రియుడు చంపాడని అందరూ భావించారో, అఘాయిత్యం చేసి మరి
అంటే అత్యాచారం లైంగిక దాడి చేసి మరి చంపి ఉంటాడు, లోకేష్ అక్కడికి తీసుకువెళ్ళి చంపి ఉంటాడు అని అందరూ భావించినట్లుగానే సో ఈ కేసు కూడా అలాగే క్లోజ్ అవుతుందని అనుకున్నారు అందరూ. కానీ పోలీసులే దీనికి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. పోలీసులే లోకేష్కి ఈ హత్యకు సంబంధం లేదు, సో లోకేష్ ఈ హత్య చేయలేదు, అలాగే అత్యాచారం కూడా చేయలేదు. వాళ్ళ తల్లి నేరుగా మాట్లాడింది మీడియాతో, సో మనతో కూడా మాట్లాడింది. ఎవరైతే వైష్ణవి తల్లి ఖచ్చితంగా తమ అమ్మాయి మీద అత్యాచారం చేశారు, ఒకరు కాదు వెనక కూడా వేరే ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు, ఇది గ్యాంగ్ రేప్ చేసి మరీ చంపేశారంటూ కూడా వాళ్ళ తల్లి ఆరోపించింది. ఆ వెంటనే పోలీసులు నేరుగా మీడియా ముందుకు వచ్చి ఇది ఎక్కడా అత్యాచారం జరగలేదు, లైంగిక దాడి అసలే జరగలేదు, లోకేష్ అసలు ఈ హత్యలోనే పాల్గొనలేదు అంటూ కూడా లోకేష్ అక్కడ డ్రాప్ చేసి బయటకు వస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు లీక్ అయింది. సో దీని అంతా కూడా చూస్తే ఇప్పుడు ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది అనుకోవచ్చా పోలీసుల దర్యాప్తు. కానీ సో ఎండ్ అసలు ఎక్కడికి వచ్చి ఆగే అవకాశం ఉంది, అది కూడా ఎప్పటిలోపు ఈ విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది. పోలీసులు ఎప్పుడు మొత్తం వాస్తవాలన్నీ కూడా బయటపెట్టే ఛాన్స్ ఉంది అంటారు. పోలీసుల మీద కూడా ఒత్తిడి వస్తుంది. ఇప్పటికే విచారణ కూడా కొలిక్కి వచ్చింది, పూర్తిగా చివరి దశకు వచ్చింది. రేపు సాయంత్రం లోపు పోలీసులు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టు ఎలిమినేషన్ రౌండ్ కొనసాగుతుంది. ఇప్పుడు ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో వీళ్ళు అవునా కాదా, వీళ్ళు ఎలిమినేట్ కాకపోతే నెక్స్ట్ ఎవరు అనే కోణంలోనే జరుగుతుంది. ఫస్ట్ సీసీ ఫుటేజ్ అనాలిసిస్ చేశారు, తర్వాత ఆ రోజు గండికోటకు వచ్చిన వాళ్ళందరి కాల్ డేటాను తీసేశారు. అది అయిపోయిన తర్వాతే కుటుంబ సభ్యుల కోణంలో విచారించారు. కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని పిలిచారు. నీకెందుకు అవకాశం ఉంది, నువ్వెందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, నువ్వెందుకు ఫోన్ మాట్లాడాల్సి వచ్చింది, మీకు వైష్ణవికి ఉన్నటువంటి ఎలాంటి రిలేషన్ ఉండేది అని వచ్చింది. తర్వాత వాళ్ళ తల్లిని కూడా విచారించారు. ఆమె అసలు మీ అమ్మాయి విషయంలో మీకున్నటువంటి అభిప్రాయం ఏంది, ఎందుకు మీరు ఏ విషయం తెలియకుండానే అన్ని ఆరోపణలు చేయాల్సి వచ్చింది, అత్యాచారం జరిగింది ఇది అని అట్లా ఒక్కొక్కరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రశ్నల సందర్భంలో ఒక్కొక్కరిని కూడా వీళ్ళకు అవకాశం లేదు, వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఉండకపోవచ్చు అన్న అనుమానాలు వచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఫైనల్ గా దొరికినటువంటి క్లూ ప్రకారము ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో, ముఖ్యంగా సోదరుల పైన అనుమానం కలుగుతుంది, వాళ్ళ రిలేటెడ్ గానే వాళ్ళతో కాన్వర్జేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళను వాళ్ళ ఆధారంగానే గుర్తించే పనిలో ఇప్పుడు పోలీసులు పడ్డారు. సుదర్శన్ రైట్, ఇది అక్కడ కడప ప్రతినిధి సుదర్శన్ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇది పరువు హత్యే. లోకేష్ ప్రియుడు మానభంగం చేసి హత్య చేయలేదు కాబట్టి ఆ అవకాశం ఎవరికి ఉంటుంది, హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది అనేటువంటి కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. పోలీసులు కూడా కీలకమైనటువంటి ఆధారాలు అయితే లభించాయి. కానీ ఆధారాలు లభించినా కూడా పూర్తి స్థాయిలో హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత, వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని పూర్తిగా రాబట్టిన తర్వాత, వాళ్ళ స్టేట్మెంట్స్ ఎస్ మేమే హత్య చేశాము అని వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసిన తర్వాత అప్పుడు సూత్రధారులని తెర మీదకు తీసుకురావాలి. అప్పుడే వాళ్ళని మరొక్కసారి అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో విచారిస్తే వెనక్కున్నటువంటి మొత్తం కథంతా కూడా బయటకు వస్తుందనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు చాలా వ్యూహాత్మకంగా కాస్త జాప్యం జరిగినా కూడా ఆలోచిస్తున్నారా అనేది మరోవైపు ఆలోచిస్తున్నటువంటి ప్రశ్న. కానీ మరోవైపు ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు, మేధావులు, అన్నిటికంటే గ్రామస్తులు అందరూ కూడా ఒకటే అంటున్నారు, ఇన్ని రోజులేంటి, దాదాపు 8 రోజులు అవుతుంటే ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు పోలీసులు? పెద్ద పెద్ద కేసులనే ఛేదించినటువంటి పోలీసులు, అలాగే మా దగ్గర క్లూలు దొరికాయి, మా దగ్గర రెడీగా ఉన్నారు పోలీసులు, ఇక వాస్తవాలను బయట పెట్టడానికి కొన్ని గంటల్లోనే మీ ముందుకు పోలీసులు వస్తారంటూ మీడియాకి చెప్పిన తర్వాత, సాక్షాత్తు పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు వెనకడుగు వేశారు, జరుగుతున్నది ఏంటి, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలీసులు వీటికి ఏం సమాధానం చెప్తారు అనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తుంది. మరోవైపు అందరూ కూడా గ్రామంలో కావచ్చు, ఆ ప్రాంతంలో కావచ్చు, ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా పోలీసులు విచారణ పూర్తి చేయాలి. సంచలనంగా మారినటువంటి ఈ కేసు వాస్తవాలు ఎప్పుడు బయటకు వస్తాయి? పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ పూర్తి చేయాలంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు, నిరసన ర్యాలీలు కూడా చేస్తున్నారు. ఎస్, దీని గురించి మనం మాట్లాడదాం. చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.
కడప ప్రాంతంలో నిరసన కూడా తెలియజేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ప్రజా సంఘాలకు సంబంధించి కూడా నేత ఆంజనేయులు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. చాలామంది ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. కారణంగా మళ్ళీ లైన్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎస్, పోలీసులు కావాలనే జాప్యం చేస్తున్నారా, లేదంటే ఆధారాలు విశ్లేషించుకుంటూ ఒక్కొక్క ఆధారాన్ని మ్యాచ్ చేసుకుంటే సరిపోలకపోవడంతో, ఎక్కడా కూడా మ్యాచ్ కాకపోవడంతోనే జాప్యం జరుగుతుంది, లేదంటే ఇది పరువు హత్యే కాబట్టి పరువు హత్య అని తాము ఖచ్చితంగా నమ్ముతున్నాం, పరువు హత్యకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు తమ వద్దే ఉన్నాయి, అయితే సూత్రధారులు ఎవరో తమకు తెలుసు, కానీ పాత్రధారులు దొరికిన తర్వాతే పాత్రధారుల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టే విధంగా పోలీసులు ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. అంతు చిక్కడం లేదు. పోలీసులు తమ దగ్గర ఒక పెద్ద క్లూ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక పెద్ద సమాచారాన్ని, డేటానంతా కూడా మేము సేకరించాం, వాస్తవాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, త్వరలోనే మీకు వివరించబోతున్నాం, ప్రెస్ మీట్ ముందుకు రాబోతున్నారంటూ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఎందుకు పోలీసులు యూటర్న్ తీసుకున్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ పక్కాగా మాత్రం లీకుల్లో మాత్రం ఒకటే చెప్తున్నారు. అటువైపు నుంచి వస్తున్నటువంటి అనధికారిక సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఇది పరువు హత్యే. లోకేష్ మాత్రం ఈ హత్య చేయలేదు, లోకేష్ మానభంగం చేయలేదు, ఎక్కడా లైంగిక దాడి జరగలేదు. అదేవిధంగా గండికోటకు వచ్చినటువంటి బయట వ్యక్తులు, పర్యాటకులు ఏమైనా వైష్ణవిని ఒత్తిడి చేసి లైంగిక దాడి జరిగేటువంటి ప్రయత్నం చేశారా? అందులో భాగంగానే ఆమె అక్కడి నుంచి తప్పించుకునేటువంటి క్రమంలో బయట వ్యక్తులు ఎవరైనా హత్య చేసే ఉంటారనేటువంటి కోణంలో కూడా విచారణ చేశారు. అక్కడ కూడా పోలీసులకు ఎలాంటి క్లూస్ దొరకలేదు అనేది అనధికారిక సమాచారం. కానీ ఇప్పుడు పోలీసులు ఆలోచిస్తున్నదంతా ఒకటే, కుటుంబం వైపే వేళ్ళన్నీ చూపిస్తున్నాయి కాబట్టి తమ దగ్గర ఉన్నటువంటి సమాచారం, ఫోన్ కాల్స్, సీసీటీవీ ఫుటేజ్, స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం, తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, అన్నిటికంటే ముఖ్యంగా చంపిన వ్యక్తులు బయట వారెవరూ కాదు. ఎందుకంటే ఆ ఊరు మీద పూర్తిగా సమగ్ర అవగాహన ఉన్నవాళ్లే, అణువు తెలిసిన వ్యక్తులే ఈ హత్యని ఇంత పక్కాగా ప్లాన్ చేసి ఉంటారు అనేది పోలీసులు భావిస్తున్నారు. అందుకే హత్య చేసిన వ్యక్తులకు సంబంధించినటువంటి వివరాలు ఎక్కడా కూడా పోలీసులు బయటకు చెప్పట్లేదు. వైష్ణవికి సంబంధించినటువంటి రక్త సంబంధికులు పాత్ర ఇందులో ఉంది అనేటువంటి బలంగా భావిస్తున్నారు కాబట్టి ఆ అనుమానాన్ని వాళ్ళ దగ్గరున్నటువంటి ఆధారాలను బట్టి పోలీసులు అందుకే పూర్తి డేటాతో ఏ చిన్న ఆధారాన్ని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ఈ కేసు అరెస్టు చేసిన తర్వాత కూడా కోర్టులో నిలబడాలంటే సాక్ష్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉండాలి కాబట్టి, సంచలనం కలిగించినటువంటి కేసు కాబట్టి, అందులోనూ కుటుంబ సభ్యుల పాత్ర ఉందంటే పక్కా ఆధారాలను పోలీసులు చూపించాల్సిందే. అనుమానాలు వేరు, ఆధారాలు వేరు, అనుమానాలు వేరు, ఆధారాలు వేరు. కాబట్టి ఆధారాలతో నిరూపిస్తేనే ఈ కేసు నిలబడుతుంది, వైష్ణవి మృతికి న్యాయం జరుగుతుంది, వైష్ణవి హత్యకు సరైనటువంటి తీర్పు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు ఇప్పుడు పక్కా ప్లాన్ ప్రకారమే విచారణను కొనసాగిస్తున్నట్లుగా మనం భావించవచ్చు. చూద్దాం, మా ప్రతినిధి సుదర్శన్ చెప్పిన దాని ప్రకారం, అక్కడ స్థానికంగా వస్తున్నటువంటి అనధికారిక సమాచారం ప్రకారం మరికొన్ని గంటల్లోనే ఈ కేసుకు ముగింపు పలకబోతున్నారు పోలీసులు. మరికొన్ని గంటల్లోనే గండికోట రహస్యం వేడనుంది. మరికొన్ని గంటల్లోనే గండికోట రహస్యం, గండికోటలో వైష్ణవి హత్య కేసుకు సంబంధించినటువంటి హంతకులు వివరాలను పోలీసులు బయట పెట్టబోతున్నారు. ఎస్, రేపు దీని మీద రేపు మీడియాకు ముందుకు రాబోతున్నారు అనేటువంటి అనధికారిక సమాచారం వస్తుంది. చూద్దాం దీని వెనక ఎవరున్నారో, ఎవరి పాత్ర ఉందో,
ఖచ్చితంగా అందరూ భావిస్తున్నట్టుగా, పోలీసులు కూడా అనుమానిస్తున్నట్టుగా, పోలీసులు విచారణ చేస్తున్నటువంటి కోణాన్ని బట్టి చూస్తే కూడా ఇది పరువు హత్యే, పరువు హత్యే, పరువు హత్య అని అందరూ భావిస్తున్నట్టుగా ఇందులో కుటుంబ సభ్యుల పాత్ర ఉందో లేదో అనేది పోలీసులు మరికొన్ని గంటల్లో తేల్చబోతున్నారు. కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు? సో పోలీసులు జాప్యం చేయడానికి వెనకున్నటువంటి బలమైన కారణాలు ఏంటి? పోలీసుల విచారణ అంతా కూడా పరువు హత్య కోణంలోనే సాగిస్తున్నారు. కాబట్టి దీని వెనకున్న వారిని ఖచ్చితంగా బయట పెట్టాలి. పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించిన తర్వాతే, పాత్రదారుల్ని పట్టుకున్న తర్వాతే సూత్రధారులను బయట పెట్టాలనేటువంటి కోణంతోనే పోలీసులు ఇప్పుడు జాప్యం చేస్తున్నారా? మీరు కూడా దాన్నే నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.